ఫైన్ అడిగినవి. హాయ్ సుహాస్ అన్న, నేను ప్రశాంత్, మీ భాష అడ్మిన్ని. మీరు నాన్ స్టాప్ గా మూవీస్ తీసేస్తున్నారు, అవి రిలీజ్ కూడా అవుతున్నాయి, హిట్ కూడా అవుతున్నాయి. మాకు చాలా కన్ఫ్యూజన్ అవుతుంది, లైక్ ఏంది కన్ఫ్యూజన్ ఏం లేదు. 6 సినిమాస్ 18 crores. లేదు వస్తున్నాయి, హిట్ అవుతున్నాయి. చాలా మంచిదే, దానికి కంగ్రాచులేషన్స్ కూడా చెప్తున్నా. కానీ ఎట్లా అంటారు, ఈ వారం ఏమైనా ఉందా, లేకపోతే ఈ మంత్ ఏమైనా ఉందా శ్వాస అనేది అని ఒక ఎక్సైట్మెంట్ ఉంది మాకు. అండ్ ఇట్లాంటి కాన్సెప్ట్స్ని సెలెక్ట్ చేసుకోవడానికి రీజన్ ఏంటి? లైక్ ప్రతిసారి ఒక న్యూ కాన్సెప్ట్ తోటి వస్తున్నారు, యూనిక్ కాన్సెప్ట్. అది మోస్ట్లీ జనాలకి తెలియని కాన్సెప్ట్స్ తోటి వస్తున్నారు. సో దానికి రీజన్ ఏంటి? కంప్లీట్గా క్రెడిట్స్ అన్న సినిమాలు హిట్ అవుతున్న కాన్సెప్ట్లు కొత్తగా వస్తున్నా నాది అసలు నిజంగా మొత్తం క్రెడిట్ అందరి డైరెక్టర్స్కి. ఓకే, ఫస్ట్ నుంచి నా ఏ సినిమా చేసినా అందరు డైరెక్టర్స్. వాళ్ళు మనోడు అన్నట్టు మనోళ్ళు ఏం చేశారు అనేది క్వశ్చన్ నాకు కూడా ఉంది ఆబ్వియస్గా. ఎందుకు 10 హీరోలకి ఎందుకు చెప్పట్లేదు అని వచ్చి నా దగ్గరికి చెప్తున్నారు, నన్ను పెట్టి హిట్ చేస్తున్నారు. కాబట్టి ఎప్పుడు వాళ్ళకే థ్యాంక్స్ చెప్పుకుంటాను నేను డైరెక్టర్స్కి. ఓకే, అండ్ వాట్ మేక్స్ యూ టు చూస్ దీస్ కైండ్ ఆఫ్ స్క్రిప్ట్స్? అదే చెప్పాను కదా, నాకు పెద్ద క్యాలిక్యులేషన్స్ ఉండవు, జస్ట్ నార్మల్గా ఎంటర్టైన్మెంట్తో వినేస్తాను. వింటున్నప్పుడు నేను ఎగ్జైట్ అయిపోయి బాగుంది అంటే చేసేస్తాను. సో ఎట్లా జడ్జ్ చేస్తున్నారు? ఓకే, ఇది యూనిక్ కాన్సెప్ట్, ఇది క్లిక్ అవుతుంది, నాకు యూనిక్ కాన్సెప్ట్ ఏదైనా కొత్తగా చెప్తాం అవి కూడా ఆలోచించను. ఓకే, ఈసారి ఏదైనా కొత్తగా చెప్పాలి, జనాలకు అర్థం కాకుండా తీయాలి, అది అలా ఏమి ఉండదు. జస్ట్ నేను ఎంజాయ్ చేస్తే ఇమీడియట్గా చేస్తాను. ఎందుకంటే ఇంకో సినిమాలు చూస్తూ పెరిగాను. సో సినిమా చూస్తా థియేటర్లో ఎలా అయితే ఎంజాయ్ చేస్తానో అలా నన్ను డైరెక్టర్ ఎంజాయ్ చేపిస్తే ఇమీడియట్గా చేస్తాను అంతే. సో మీ నుంచి ఏదైనా ఊరా మాస్ మూవీ చూడొచ్చా, ఎక్స్పెక్ట్ చేయొచ్చా? నెక్స్ట్ ఇయర్ ఉంటుంది. దిల్ రాజు తోటి అదేనా? మేబీ లేదు, అది గట్టి నవ్వుకుంటారు, అది ఘోరంగా నవ్వుకుంటారు అది. సో ఆ మూవీ ఏమైనా పాన్ ఇండియా అవ్వచ్చా దిల్ రాజు తోటి? ఎందుకంటే పెద్ద ప్రొడక్షన్ కదా. లేదు, తెలుగు సినిమా, మన ప్రాపర్ తెలుగు సినిమా, బట్ ఇండియాలో ఎవరు చూడలేదు ఆ కాన్సెప్ట్. ఓకే, థ్యాంక్ యూ. ఎలానో రిలీజ్ అయిన తర్వాత హిందీ వాళ్ళు ఎవరో వచ్చి అడుగుతారుగా మళ్ళీ రీమేక్ చేసుకుందాం అని చెప్పి. ఒకవేళ సినిమా అంత పెద్ద హిట్ అయితే డెఫినెట్లీ ఐ థింక్ ఇట్ విల్. మీ మూవీస్ పక్కా రీమేక్ చేస్తామని వస్తారు, రీమేక్ చేయకండి, రిలీజ్ చేయండి అక్కడ హిందీలో కూడా, అక్కడ కూడా క్లిక్ అయిపోతారు. థ్యాంక్ యూ. ఓకే, వర్ష ఆలోచిస్తుంది మళ్ళీ మైక్ తీసుకోవాలని చెప్పి. పి వర్ష ఎందుకు అక్కడ 2 years అని ర్యాగింగ్ చేస్తున్నారు? లేదండి, ఆవిడ అలాంటి కంటెంట్ ఇచ్చారు బేసిక్లీ. నా పేరు ఆకాష్. హాయ్ ఆకాష్. సరంగల్ బాటిల్ మీ మెడ్మిన్. హాయ్. రీసెంట్ గా సోషల్ మీడియాలో చూస్తే విజయ్ దేవరకొండ 200 crores కలెక్షన్ క్రాస్ అవ్వాలనుకుంటున్నారు. దానికి అచీవ్ కోసం ట్రై చేస్తున్నారు, దాన్ని క్రాస్ చేయడం కోసం. టిల్లు స్క్వేర్ హీరో 100 crores క్రాస్ చేశారు. 3 years బ్యాక్ తను అనుకున్నారు 100 crores క్రాస్ చేయాలని. సో మీరేమైనా అనుకుంటున్నారు ఒక బడ్జెట్ ఈ మూవీతో కానీ వచ్చే మూవీస్ లో కానీ? ఆబ్వియస్ గా అనుకుంటున్నాం, అంటే అనుకోవట్లేదంటే అబద్ధమే. ఎందుకంటే హీరో అవుతాను ఎప్పుడు అనుకున్నావు అంటే, నేను అనుకున్నప్పుడు ఎవరికి చెప్పలా, ఎందుకంటే నాకు తెలుసు తిడతారని. ఎరా ఏంటి సినిమాలోనూ రాత్రి హీరో దాకా వెళ్ళామని తెలుసు. సో ఎవరికి చెప్పను, అది అయిన రోజు చెప్తా. ఇప్పుడు చెప్పండి పోనీ, అంటే ఇప్పుడు కూడా చెప్తున్నా, అది అయినప్పుడు చెప్తున్నా. భయం చెప్పాలంటే చెప్పను. హాయ్ అన్న, శివ ఫ్రమ్ మూవీస్ ఫర్ యూ. హాయ్. మీ సినిమాలో జనరల్గా క్రిటికల్ అక్లెయిమ్ అవుతున్నాయి, కమర్షియల్ కూడా బాగానే సక్సెస్ అవుతున్నాయి. మీరు స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకుంటున్నప్పుడు ఆలోచిస్తారా బ్యాలెన్స్ చేయాలి అని చెప్పి ఫ్యామిలీ ఆడియన్స్ ఇంకా? లేదు, అసలు ఏం ఆలోచించను, డైరెక్ట్ జస్ట్ నచ్చితే చేసేస్తాను అంతే. ఎందుకంటే మళ్ళీ ఆలోచించినప్పటి నుంచి మళ్ళీ స్క్రిప్ట్లో వెళ్ళిపెట్టి మళ్ళీ దాన్ని ఇలా చేయొచ్చా అంత తీసుకోవద్దు. ఎందుకంటే డైరెక్టర్ ఒక కథ చెప్పినప్పుడు మనం ఎగ్జైట్ అయినప్పుడు అది ఖచ్చితంగా బాగానే రాసుకుని ఉంటాడు కదా డైరెక్టర్ అనేవాడు. సో మనకు తెలియకుండా ఎందుకు ఇన్వాల్వ్ అవటం అని నా ఫీలింగ్. డెఫినెట్లీ, కానీ అంటే కంటెంట్ బాగున్నా కొన్ని సినిమాలు హిట్ అవ్వవు కదా, అంటే ఆడియన్స్కి రీచ్ అవ్వకపోవడం వల్ల రిలేటబుల్ లేదు. ఇంకా అది మనం ఏం చేయలేం, అది ఇంకా మన చేతిలో ఏమి ఉండదు. అట్లా అంటే ఇప్పుడైతే నేను ఎవరి మీద డౌట్ పడలా, ఎవరిని ఏంటి ఇట్లా చేస్తున్నావు అనలా. లక్కీ అన్నీ వర్కౌట్ అయినాయి. సో వర్కౌట్ అవుతున్నాయి కదా, వర్కౌట్ అవ్వకపోయినా నేను మాట్లాడను. ఎందుకంటే మన చేతిలో లేనప్పుడు ఒక నమ్మామంటే ఇంకా అది బ్లైండ్గా వెళ్ళిపోవటమే అంతే. ఎస్ అన్న, ఇంకోటి మీరు యాక్ట్లో బాగా సక్సెస్ అయ్యారు యాక్టర్ లాగా. ఎనీ టిప్స్ ఫర్ న్యూ ఏజ్ కొత్త వాళ్ళకి అని మీ పాట మీరే వేసుకున్నారు జనరల్గా, అంటే మీరే చేసుకునే? ఒక 2015 టైంలో యూట్యూబ్ చాలా మంచిగా ఉందన్నమాట. అప్పుడు
ఇప్పుడు కూడా ఇప్పుడు ఇంకా చాలామంది వైరల్ అవుతున్నారు. మేమైతే ఒక థాట్తో షార్ట్ ఫిల్మ్ స్టార్ట్ చేసాం. షార్ట్ ఫిల్మ్స్ మనం చేయాలి, డైరెక్టర్స్ చూడాలి, పిలవాలి అని. సో డైరెక్టర్స్ అటెన్షన్ ఎలా తీసుకోవాలి అన్నట్టు షార్ట్ ఫిల్మ్స్ చేసాం. 2-3 ఏళ్ళు చేస్తే అందులో కొన్ని అతిథి షార్ట్ ఫిల్మ్, కళాకారుడు షార్ట్ ఫిల్మ్ అలాంటివి కొన్ని నచ్చి మజిలీకి, డియర్ కామ్రేడ్కి ఇలా పిలిచారు. సో నాకైతే అలా వర్కౌట్ అయింది. మిగతా వాళ్ళకి కూడా ఎవరైనా వాళ్ళ టాలెంట్ ఏదైనా చేయాలనుకుంటే ఇంట్రెస్టింగ్ ఏదైనా చేసి యూట్యూబ్లో పెడితే ఖచ్చితంగా అది నచ్చితే డైరెక్టర్స్ తీసుకుంటారు. అంటే నాకు అట్లా వర్కౌట్ అయింది. అలా ట్రై చేస్తే బెటర్ ఏమో అని నా ఫీలింగ్ అంతే. థ్యాంక్ యూ అన్న. Please subscribe Yup Entertainment. Yup Entertainment, please subscribe. Thank you.